సార్ శ్రీనివాస్ గారు, మొదటగా ఏంటి శివలింగం? శివలింగం సార్. సార్ అది ఇప్పుడు మనకు శివలింగం అనేది తువ్వకాలలో వచ్చినటువంటి సార్. ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో 25 కిలోమీటర్లు ఎక్కడున్నా కూడా ఈ యొక్క రాజుల చాళుక్యుల పరిపాలన జరిగినప్పుడు అక్కడ 10-11 శతాబ్దంలో ఎక్కడున్నా కూడా ఈ శిలలు కానీ శివలింగాలు కానీ కోటొక్క లింగాలను ప్రతిష్ఠించడానికి రాజు ఒక స్తపం చేసిండు కాబట్టి ఆయన చేవించడానికి చేసినటువంటి అన్నీ కూడా కాలగర్భంలో భూమిలో పోతే అవి ఎక్కడైనా తవ్వకాలు వస్తున్నప్పుడు ఈ మ్యూజియం తీసుకొచ్చి ఇక్కడే ఈ గుడి దగ్గర పెట్టడానికి ప్రయత్నం 25 కిలోమీటర్ల సరౌండింగ్ అంతా కూడా ఈ దీనికి రాజధాని ఇది పంచకోశ పట్టణము అనేది సార్. ఆ రోజులలో ఇది కొలనుపాక రాజధానిగా ఉండేది చాళుక్యులకు. కాకతీయులకు వచ్చేసరికి ఇది సెకండ్ రాజధాని అయింది, వరంగల్ రాజధాని అయింది, ఇది సెకండ్ రాజధానిగా కాకతీయులకు ఉండేది సార్. ఇవన్నీ కన్నడంలో అప్పుడు మనకు కర్ణాటక సంబంధించి గుల్బర్గా హంపి వరకు మనది ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఈ పాలన రాజుల పాలనలో ఇక్కడ ఉండేది సార్ అది. కాకపోతే ఇది కన్నడంలోనే వాళ్ళు కన్నడ పరిపాలన జరిగినట్టుంది, కన్నడంలోనే ఈ యొక్క శాసనాలు చేసారు సార్. అది కన్నడం అనే శిలా శాసనము. ఈ శాసనాలు ఆ రాజుల పరిపాలన వాళ్ళ యొక్క పన్ను తీరును ఈ యొక్క ప్రతి శాసనానికి ఈ వాళ్ళు పెట్టడం జరిగింది సార్. ఇవన్నీ కూడా ఇదొక శాసనం. అంత కన్నడలోనే, అంత కన్నడంలోనే, సంస్కృతంలో కూడా కొన్ని ఉన్నాయి. అది 9th సెంచరీ నుంచి ఉంది సార్ ఈ విలేజ్ కి చరిత్ర. అప్పటికి అది సంస్కృతంలో ఉన్నాయి. ఈ యొక్క 11th సెంచరీ నుంచి 10 వరకు అప్పుడు ఇవన్నీ కూడా కన్నడంలోనే. సో మాక్సిమం అందుకే ఇక్కడి వాళ్ళతో పాటు కన్నడ వాసులు కూడా కన్నడ నుంచి చాలా మంది వస్తారు కదా. అవునవును సార్. రైట్. ఇదంతా ఈ దక్షిణామూర్తి అని. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఏవైనా కూడా ఇక్కడ ఒక విశిష్టతగా అంటే ఎక్కడ లేని విగ్రహాలు, ఆ యొక్క ఆ దేవతల యొక్క రూపాలన్నీ కూడా ఆ శిల్పి ఎవరైతే ఉన్నారో ఆయన అన్ని కూడా కోటొక్క చెక్కడానికి అన్ని రూపాలుగా చెక్కి పెట్టినాడు సార్. సో ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇది చాలా బ్రహ్మాండంగా అసలు నిజంగా. అంటే ఈ యొక్క టెంపుల్ సార్, ఈ టెంపుల్ యొక్క టెక్స్చర్ కౌష్ట పంజరం అనేది ఇట్లా ఈ టెంపుల్ సుమారు 10 నుంచి 11వ శతాబ్దం సార్. ఇది చాళుక్యుల పరిపాలనలో ఈ చెక్కుతున్న సమయంలో ఈ చేసి పెట్టినారు సార్. విగ్రహం నిజంగా మీరు అంటున్నట్టుగా ఇట్లాంటి విగ్రహము ఎక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు సార్. ఇంకా కొన్ని కన్నడమైనవి సార్ ఇవన్నీ కూడా. ఈ యొక్క రూపం డిజైన్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఎక్కడా లేదు సార్. ఇది చాలా బాగా ఎంత చిన్నగా మైన్యూట్ చిన్న చిన్న ఫ్రూట్స్ లాంటివి ఇక్కడ కూడా ఒక చిన్న విగ్రహం ఇక్కడ మనం చూస్తున్నాం కదా. చాలా చిన్న విగ్రహం కూడా ఎంత బాగా చెక్కారంటే దీని లోపల. సో లోపల కూడా చాలా చిన్న చిన్న విగ్రహాలు సార్. అద్భుతం అసలు ఆ కళాఖండం నిజంగా. ఇవన్నీ చాలా గ్రేట్ సార్. పార్శ్వనాథుడు సుమారు క్రీస్తు శకం 10వ శతాబ్దం. ఇది జైనులకు సంబంధించి. సో తర్వాత వీరశిల ఇక్కడ మనం చూస్తున్నాం కదా, క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి శిలలు అని చెప్తుంటారు. అంటే చనిపోయిన వాళ్ళకు వీరశిలలు అంటే వీళ్ళు వీరత్వం పొందినటువంటి వాళ్ళని స్మరించుకోవడానికి చెక్కినటువంటి వీరశిలలు ఇవన్నీ.